బట్టతల ఉందని కట్టుకోబోయే భర్తని చంపేసింది ఒక మహిళ. ఇక అర్థం చేసుకునే పరిస్థితులు ఎడిపోతున్నాయో. ఈ సంఘటన పూణేలో జరిగింది. పూణేకి సంబంధించినటువంటి షియా గోయలు, కేతన్ అగర్వాల్కి మధ్య గత నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగిందంట. రెండు కుటుంబాలు అంటే అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు కొద్దిగా డబ్బులున్న వాళ్ళే. డబ్బులున్న వాళ్ళు ఈ మధ్య డెస్టినేషన్ మ్యారేజ్ అని ఇష్టపడుతున్నారు కదా. వీళ్ళిద్దరు కూడా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నారట. నవంబర్లో పెళ్లి జరగబోయే పెళ్లి కోసం ఉదయపూర్లో ఒక పెద్ద ప్యాలెస్ బుక్ చేశారట. 2 చార్టర్ ఫ్లైట్ బుక్ చేశారట. అంటే ఎంత ఘనంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారో, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నారో ఇక అర్థం చేసుకోండి. ఇక ఉదయపూర్ దగ్గర ఒక ప్యాలెస్ బుక్ చేశారట, 2 చార్టర్ ఫ్లైట్ బుక్ చేశారట. అంతా ప్లానింగ్ జరుగుతుంది. ఆ సమయంలో ఒక పోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి లోయలోకి తోసేసి చంపేసింది ఈ మహిళ కట్టుకోబోయే భర్తను. కారణం ఏంటంటే కట్టుకోబోయే భర్తకి బట్టతలు ఉంది, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. మరి లవర్ ఉన్న విషయం ఇంట్లో చెప్పొచ్చు కదా అంటే చెప్పడానికి ధైర్యం లేదు. లేదు చెప్పినా అర్థం చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు కాదేమో. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి ఒప్పుకుందంట. కానీ చేసుకోబోయేవాడు నచ్చలేదు కాబట్టి, ఆమెకి తన లవరే నచ్చాడు కాబట్టి ఇతను చంపేసింది. మళ్ళీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. ఎడిపోతుంది ఈ సమాజం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న అర్థం చేసుకోలేదు పోనేయండి, సో కనీసం కట్టుకోబోయేవాడికైనా నువ్వు నాకు ఇష్టం లేదు, మా ఇంటి వాళ్ళ ఫోర్స్ మేరకు నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు, అతన్నే పెళ్లి చేసుకుంటాను, నీతో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నీకున్న బట్టతలు నాకు నచ్చలేదు, లేదు నీ పొట్ట నాకు నచ్చలేదు, నీ కండిషన్ నాకు నచ్చలేదు చెప్పాలి. ఓపెన్గా కట్టుకోబోయేవాడికని చెప్పాలి కదా. లేదు అసలు బట్టతలు ఉంది అని చెప్పడం పక్క పెట్టేస్తే, నాకు లవర్ ఉన్నాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను, కానీ ఇంట్లో చెప్పే ధైర్యం నాకు లేదు అని కనీసం కట్టుకోబోయేవాడికి చెప్పాలి కదా, కమ్యూనికేట్ చేసుకోవాలి కదా. అతనైతే బలవంతంగా తాళి కట్టలేడుగా. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయిని చంపింది. ఇది మనకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో భర్తలు భార్యను చంపారని, ప్రియుడు ప్రియురాని చంపాడని, అబ్బాయిలు అమ్మాయిని వేధిస్తున్నారని వార్తలు గతంలో వినేవాళ్ళం. ఇప్పుడు రివర్స్లో భార్యలు భర్తలను చంపడం కూడా వింటున్నాం, ప్రియురాలు ప్రియుని చంపడం కూడా వింటున్నాం, అమ్మాయిలు అబ్బాయిలను చంపడం కూడా వింటున్నాం. ఇది కొంత మనకు విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అమ్మాయిని అబ్బాయి చంపాడా లేదు అబ్బాయిని అమ్మాయి చంపిందా అన్నది కాదు. ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. చదువుకున్న వీళ్ళు క్రైమ్ వైపు ఎందుకు వెళ్తున్నారు ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాధా గాయత్రి కేసు చూస్తున్నాం, వైజాగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అక్కడ భర్త భార్యను చంపాడు అనుమానంతో. అదేగా మనం వింటున్నాం. అక్కడ అమ్మాయి తండ్రి ఆరోపణ అదేగా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రాధా గాయత్రి కేసులో ఒక భర్త భార్యను చంపాడు అనేది, ఇక్కడ ఒక మహిళ కట్టుకోబోయే భర్తను చంపింది అనేది. అంటే ఇక్కడ ఎవరిని చంపారు కాదు, అంటే మేల్ ఫీమేల్ని చంపారా, ఫీమేల్ మేల్ని చంపారా కాదు, చదువుకున్న వీళ్ళు క్రైమ్ వైపు ఎందుకు వెళ్తున్నారు ఇది మనం ఆలోచించాలి. అంటే చదువులు కనీసం నైతికత ఎందుకు నేర్పలేకపోతున్నాయి. అసలు చంపేవాడికి చంపిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అనే లీగల్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకంటే చదువుల్లో లీగల్ నాలెడ్జ్ నేర్పరు, చదువుల్లో నైతికత నేర్పరు. బతకటానికి అవసరం లేనివన్నీ కూడా చదువులో ఉంటాయి, బతకటానికి అవసరమైనవి ఏవి కూడా చదువులో ఉండవు. ఇది మనం అర్థం చేసుకోవాలి బేసిక్గా. ఏమంటారు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.